నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. మొన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాజమండ్రిలో అయింది. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఒకే స్టేజ్ మీద కనిపించేసరికి ఫ్యాన్స్కి అయితే కన్నుల పండగే కదా. అలానే అందరు ఫ్యాన్స్ లాగానే మరో ఇద్దరు పిల్లలు కూడా వెళ్ళారు. కానీ వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు ఏంటంటే ఒక వ్యాన్ ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోయారు. అక్కడ ఏం జరిగింది అసలు? ఏమై ఉంటుంది? సిట్యుయేషన్స్ డిఫరెంటే కానీ మళ్ళీ మొన్నటికి మొన్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లకే జరిగింది. మళ్ళీ ఇప్పుడు దీనికి అదేంటి రీసెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ల విధ్వంసాలు గుర్తుపెట్టుకుంటే దేవరా ఫస్ట్ ఎవరెవరో వెళ్ళేసి మొత్తం నోవోటెల్ అద్దాలన్నీ పగలగొట్టి రావడం. నెక్స్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫర్ పుష్ప అండ్ నౌ అగైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫర్ గేమ్ చేంజర్. సినిమాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. పిల్లలు రాజమహేంద్రవరంలో జరుగుతుంది కదా వేమగిరిలో అని చెప్పేసి ఆ రోడ్డున వచ్చారు. తీరా లేట్ అయిపోతుంది, ఈవెంట్ ఇంకా అవ్వట్లా. పైగా వీళ్ళు చాలా వెనకాల ఎక్కడో ఉన్నారు. ఎందుకు లేపోదాం పదా అని చెప్పి విసుకొచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు. వెళ్తుంటే అక్కడ కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గర జరిగింది ఇన్సిడెంట్. వెనక నుంచి ట్రక్ పెద్దగా వచ్చి గుద్దింది. పాప మణికంఠ అనే అబ్బాయి ఏమో చికిత్స పొందుతా చనిపోగా చరణ్ అనే అబ్బాయి అక్కడే చనిపోయాడు. 22-23 years పిల్లలు. విషయం ఏంటా అని కనుక్కుంటేనేమో ఎక్కడికి వెళ్ళారు ఇంతకీ అని అడిగితే వాళ్ళ సినిమా ఈవెంట్కి. ఆ టెరిటరీలో బందోబస్తు భారీగా చేయొచ్చు కానీ వచ్చిపోయే వాళ్ళు దారిలో ఏం అవ్వకూడదు అని మాత్రం మన చేతుల్లో లేదు. ఏం మాట్లాడలేము ఈ సిచ్యువేషన్ గురించి. ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా సినిమా వాళ్ళు అయితే కారణం కాదు. లాస్ట్ టైం అల్లు అర్జున్ అరెస్ట్ కూడా నేను ఇప్పటికీ వ్యతిరేకమే. వై? బికాజ్ తన ప్రమేయం లేకుండానే జరిగింది అని నేను ఇంకా నమ్ముతున్నాను. ఇప్పుడు ఇది కూడా పాపం వీళ్ళు అక్కడ లేరు. అక్కడంటే అల్లు అర్జున్ ఉన్నాడు అన్నారు, ఇప్పుడు ఈయన లేడు. అయిపోయింది. రామ్ చరణ్కి ఇది రెండో ఇన్సిడెంట్. ఎప్పుడంటే 2014లో మన గోవిందుడు అందరి వారేలే సినిమా టైంలో కూడా అనంతపురమో ఎక్కడో శివ అనే థియేటర్లో కన్నయ్య అనే ఒక ఆయన అప్పుడు టికెట్లు లైన్లో నిలబడి కొనే సిచ్యువేషన్, ఆ తొక్కి స్లాట్లో చనిపోయాడు. అప్పుడు రామ్ చరణ్ తేజ కూడా స్పందించి 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చాడు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, మీ వల్లే ఇలా జరిగింది, మీరే ఆదుకోవాలి అని చెప్పేసి. సరే చూస్తారు, చేస్తారు, తర్వాత సంగతి. బట్ ఓవరాల్గా లాస్ట్ ఎట్ ద డే ఎండ్కి చూస్తే సినిమాకే. ఇప్పుడు మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అసలు అవసరమా అని ఆలోచించే టైంకి అయ్యింది. ఇప్పుడు అప్పటికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగొద్దని భారీ పోలీస్ బందోబస్తు వచ్చింది ముందే. అసలు ఆ పొడవు ఈ పొడవు రోడ్డు మొత్తం కూడా కంట్రోల్ చేశారు. ఎక్కడ ఏం జరగొద్దు అనుకున్నారు. అండ్ స్టేజ్ నుంచి జనాల మధ్యలో కూడా అన్నీ కూడా నీట్గా కస్టమైజ్డ్గా చేశారు. ఎందుకంటే మొన్నటికి మొన్నే ఆ పుష్ప సిచ్యువేషన్ చూసారు కాబట్టి భారీ బందోబస్తు పెట్టుకున్నారు. కానీ వెళ్ళే దారిలో ఎవరేం చేయగలరు? ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ అని చెప్పాలి. ఎందుకు చెప్పనా, మొన్న బీహార్ ఈవెంట్ ఇప్పటి వరకు దేశంలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభ అది. ఏ రాజకీయ పార్టీ చూడలేదు, ఏ ప్రవచనకర్తలు చూడలేదు, ఏ సినిమాలు కూడా చూడలే. అంత జనాల్ని అంతమంది వచ్చినా నువ్వు ఆ డ్రోన్ షాట్స్ చూడు ఎంత నీట్గా ఉంటాయి, ఆర్గనైజ్డ్గా. అండ్ వెనకాల వాళ్ళు కొన్ని అంబులెన్స్లను పెట్టారు అండ్ ఫైర్ ఇంజన్లను పెట్టారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు బీహార్ వాళ్ళు. అంటే వాళ్ళకి ఫస్ట్ ఈవెంట్ అయినా సరే ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు అంటే, మాకు ఇది ఫస్ట్ టైము, జీవితంలో ఎక్కడా జరగలేదు, మాకు జరిగిందంటే అది గొప్ప విషయం, మేము పద్ధతిగా చేయాలి అని చేసుకున్నారు. ఇక్కడ కూడా బాగానే పద్ధతులు పాటించారులే. బట్ రోడ్డు మీద యాక్సిడెంట్ ఎవడు ఆపలేకపోయాడు. ఆ ట్రక్ ఏదో అట్లా వచ్చింది ఆ చీకట్లలో. పిల్లలు ఇక్కడనే కాదు, నాట్ ఓన్లీ ఇక్కడ, ఈ ఇన్సిడెంట్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బైక్ మీద వెళ్ళే వాళ్ళు కొంచెం నిర్మానుష ప్రాంతాలు అంటే అక్కడ కొన్ని చోట్ల లైట్లు ఉండవు. మన సింగిల్ రోడ్ ఉండే రోడ్స్ కొంచెం లోపలికి వెళ్తే, ఇప్పుడు ఇక్కడైనా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అటువైపు వెళ్తే లైట్స్ ఉండవు. జాగ్రత్తగా వెళ్తే బెటర్. హార్న్స్ ఇచ్చుకుంటా వెనకాల వచ్చేవాడు ముందు వచ్చేవాడు అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి కొంచెం స్లోగా వెళ్తారు. ఎవరూ లేకపోతే మాదే రోడ్ అనుకొని కూడా విడిగి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్తేనే బెటర్. గిల్మెట్లు అన్నీ పెట్టుకొని ఏం చేసిన యాక్సిడెంట్లు అయితే ఆపలేరులే. బట్ మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉండాలి. అంటే ఇక్కడ టాలీవుడ్కి ఏంటంటే ఒక్క సిచ్యువేషన్ తర్వాత ఇంకొకటి అలా వరుసగా ఇలాంటి నాన్ స్టాప్గా వస్తున్నాయి 1 by 1. అంటే ఏదో శాపం పెట్టినట్టే ఉంది టాలీవుడ్కి. మొత్తం ఒకటి తర్వాత ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్. అసలు ఎన్ని రోజులైంది మా సినిమా పోయి మళ్ళీ ఇంకో సినిమా వచ్చేసరికేనా, అంతే. బట్ ఇదేంటో సరిగ్గా
దాన్ని అయితే ఎవరు ఆపలేరు. బట్ వీళ్ళు ఏమైనా పట్టించుకుంటారేమో చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ పిల్లలు ఆయనని చూడడానికి వచ్చారా ఈయనని చూడడానికి వచ్చారా తర్వాత సంగతి. బట్ ఆ వేడుకకైతే వచ్చారని వార్త వస్తుంది.